నోబెల్ పీస్ అవార్డు గురించి అయితే పాపం ట్రంప్ ఎంత ట్రై చేశారు. ఇంత వింత ప్రెసిడెంట్ అయితే నేను ఏడు చూడలేదు. ఎందుకంటే ప్రతి ప్రెసిడెంట్ చాలా అవగాహనతో చాలా అఫీషియల్ గా ఉంటారు. మన ట్రంప్ మాత్రం కొంచెం విచిత్రంగా ఉంటాడు అనమాట. మనం అటు సైడ్ కిమ్ గురించి ఎట్లా మాట్లాడుకుంటాం, ట్రంప్ అంతే. ట్రంప్ అయితే ఇంకా కొంచెం వింత. ఆయన ఓన్లీ తన దేశం మీదే పడితే ట్రంప్ ఏమో అన్ని దేశాల మీద పడుతుంటాడు. అయితే నోబెల్ ప్రైజ్ గురించి చాలా వెయిట్ చేసింది కదా. అదే ఇండియా పాకిస్తాన్ పీస్ అగ్రిమెంట్ నేనే చేయించాను, అలాగే యుక్రెయిన్ సైడ్ మొన్నటికి ఉక్రెయిన్ కాజా దానికి కూడా పీస్ అగ్రిమెంట్ నేనే చేయించానని చెప్పేసి ఇట్లా చాలా చెప్పుకున్నాడు. కానీ ఎండ్ ఆఫ్ ది డే ఆయనకి డెడికేట్ అయింది. ఎట్లన్నా చెప్తాను, వెనజులా నుంచి మచాడో, షీఈ్ ఎ బ్రేవ్ ఉమెన్ యాక్చువల్లీ. మడురో ఆయన అక్కడ 2010 ఆ టైంలో పాలిస్తూ ఉన్నారనమాట దేశాన్ని. కానీ తను బ్రేవ్ గా ముందుకు వెళ్లి జైల్లో పడింది. ఎట్లా మనము బ్రిటిషర్స్ ని ఎట్లయితే ఫైట్ చేశామో తను మదురో సైడ్ ఫైట్ చేసిందనమాట. ఫైట్ చేసి పీస్ దానికి గాను మచాడోకి ఇచ్చారనమాట పీస్ అగ్రిమెంట్. కానీ నేను మొత్తం వెనజులా ప్రజలకి అలాగే ట్రంప్ కూడా డెడికేట్ చేస్తున్నానని చెప్పారు ఎండ్ ఆఫ్ ది డే. సో అలాగైనా ట్రంప్కి వచ్చింది మేబీ కొంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాడేమో.